తెలియజేస్తూ ఉన్నా. మరి ఇప్పుడు దేవుడు చేసినటువంటి మేలులు మీ జీవితాలలో ఏమైనా ఉన్నవి అని అంటే సంఘం తరపున వచ్చి మరి మాతో దేవుని చోటు పంచుకోవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయం మరి సాక్ష్యాల సమయం కనుక అందరూ కూడా గమనించి దేవుడు చేసినటువంటి మేలులు మరి ఇక్కడికి వచ్చి సంఘం తరపున పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైస్లో పూర్ణానికి మహిమకరంగాక ముందుగా సంఘ కాపుల భూషణ్ గారికి, సంఘ అధ్యక్షుడు శ్రీధరాణి గారికి, కూడి వచ్చిన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నా చిన్న కుమారుడికి కవల పిల్లలండి, పాప బాబు. అయితే వారు అయితే పోయిన వారంలో అయితే చాలా మోషన్స్ జ్వరంతో చాలా బాధపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు వారికి 9వ నెల వచ్చింది పిల్లలిద్దరికి కూడా. అయితే పళ్ళు రావడం వల్ల అనుకుంటాం, అది తెలియదు. అయితే మోషన్స్ అయితే చాలా ఎక్కువగా అయినాయి బాగా. దానివల్ల జ్వరం, పిల్లలు చాలా వీక్ అయిపోయారు అనమాట. పోయిన శనివారం నుంచి అనుకుంటా చాలా కూడా ఒక పాప బాత్రూమ్కి వెళ్ళి కడిగేసరికి మళ్ళీ బాబు వెళ్ళటం, బాబు వెళ్ళి మళ్ళీ కడిగేసరికి పాప వెళ్ళటం అలా అనమాట. అసలు చాలా భయంకరంగా అయిపోయినాయి అనమాట. సరే అయితే చాలా కంగారు పడిపోయింది మా కోళ్ళు అయితే ప్రార్థన ఏం కంగారు పడక్కర్లేదు, ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేసి ప్రార్థన చేయటం, వాళ్ళని బలపరచడం. ఆ జ్వరం నుంచి తనైతే పాపం చిన్నపిల్ల అంతగానో పిల్లలతో ఇబ్బంది పడిపోతుంది. దేవుడు ఆ బిడ్డకి మరి నిద్ర లేకుండా చాలా పిల్లలతో చూసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా నా కోడలికి మీ అనుదిన ప్రార్థనలు తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకి ఇద్దరికి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి మోషన్స్ జ్వరం అంతా కూడా తగ్గింది, కానీ ఇంకా కొంచెం అలా వెళ్తూనే ఉన్నారు పళ్ళు రావడం వల్ల. దేవుడు ఆ బిడ్డలకి ఏ విధమైన బలహీనత రాకుండా, బిడ్డలో పాలు తాగుతుంటే పాలు కక్కేసుకుంటున్నారు అనమాట బాగాను. బిడ్డలు కూడా ఇద్దరు కూడా పాలు కక్కుకోకుండా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో నా మనవుల కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలిద్దరికీ చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అన్ని విషయాల్లో మీరు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. నా కుటుంబం కొరకు తప్పక మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బిడ్డలిద్దరికీ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు దేవత దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మరి చెల్లి చెప్పిన సాక్ష్యం విన్నారు కాబట్టి మీరు అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీరు సంఘం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనం చేస్తూ ఉన్నాం. ఇంకెవరన్నా ఉన్నారండి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవజనులకు, సహోదరులకు ప్రభు నామమున వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఆరోగ్యం కొరకు ప్రార్థించారు. అందరికీ వందనాలండి. నాకు 1వ తారీఖున హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయితే రిపోర్ట్స్ ఎలా వచ్చినాయి అంటే తెలియలేదండి. నేను సడన్గా మళ్ళీ హెల్త్ బాగోపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రిపోర్ట్స్ అన్ని దేవుని కృపను బట్టి బాగానే వచ్చినాయి అని చెప్పారండి. రిపోర్ట్స్ కోసం అందరూ ప్రార్థించారు. అందరికీ వందనాలు. అలాగే నరేష్ గారు ఆత్మీయంగా బలపడేలాగా విశ్వాసంలో ఆయన పెట్టి చెదిరిపోకుండా మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క విశ్వాస జీవితంలో ఎదిగేలాగా చక్కగా ప్రార్థించండి అందరూ. అలాగే నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. అలాగే క్రాంతి మా బావగారు రాంబాబు గారండి. అందరూ ప్రార్థన అవసరతను బట్టి అందరూ ప్రార్థించిన అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి దేవుడు ఆయన కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిన్నారు. అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే నరేష్ గారు పాస్పోర్టు వీసా అవన్నీ పూర్తి చేసుకుని త్వరగా మన మధ్యకి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించేలాగా మీ అందరికీ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యం విన్నారు కదండి. అందుని బట్టి మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నరేష్ గారు మరి ఎంతో పరిచర్య అంటే సంఘంలో మరి ఎంతో పరిచర్య చేశారు. ఆయన ఏ విషయం ఉన్నా సరే ఆయన ముందుండి చేయటం, అలాగే మాకు ఎంతో సంఘానికి తోడ్పడేవారు. మరి ఆయన దేశం వెళ్ళారు, ఇండియా
మళ్ళీ మన మధ్యకి రావటానికి మరి అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటి విషయాల్లో కూడా మనం అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అవన్నీ కూడా సక్రమంగా జరిగి మళ్ళీ యథావిధిగా మన సంఘంలో ఒక పాత్రగా వాడబడేలాగా మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మొన్న ఈ మధ్య మన సహోదరి క్రాంతి గారి భర్త గారు యాక్సిడెంట్ అయిన విషయం మరి మన గ్రూప్లో చూసాము, విన్నాము. అందుని బట్టి ప్రార్థన చేసిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా విషయాలు ఉంటే కనుక సంఘానికి తెలియపరచండి. సాక్షిత్రులు మనందరం కలిసి దేవుని ఎదుర మొరపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే కార్యాలయాన్ని కూడా చేసేవాడు ఆయన, గాయం చేసేవాడు ఆయనే, కట్టువాడు కూడా. మరి ఆయన తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి. మనం ఇక్కడ విదేశంలో ఉన్నాము అని అంటే కనుక అంతా ఆయన చిత్తం. తల్లిదండ్రుల్ని పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడ ఎన్నో బాధలకి తట్టుకుని నిలబడుతున్నాం అంటే ఆయన కృపలేని మనం ఏమి కూడా చేయలేని వాడు. దేవుని స్తోత్రం కలగాలి. అందరూ కూడా ప్రేమ కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మీ ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఆలకించే విధంగా మనం చేసేవారుగా ఉండాలన్నమాట. సంఘం గురించి ప్రార్థన చేయాలి, సంఘ కాపరి గురించి ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఎత్తిపట్టిన ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన స్వార్థం కోసం మనమే దీవించేయండి చేసేయండి అని అంటే దేవుడు హర్షించే విషయం కాదు అది. ఒకరి కోసం మనం చేయాలి. నీ పొరుగును ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన స్వార్థానికి మనమే బాగుపడాలి, మన కుటుంబమే ఎత్తబడాలి, అది కరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి క్రాంతి గారు భర్త విషయంలో మరి మన అందరూ కూడా ప్రార్థన చేయాలి. మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా స్వస్థత కలిగేలాగా మనం అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకెవరన్నా ఉంటే సాక్ష్యం పంచుకోండి. దేవునికి మహిమ కాక. మరి ప్రత్యేకమైన వందనాలు ప్రతి ఒక్కరికి. మరి అయ్యగారికి అయితే మరీ ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ గారికి అయితే. నాకు అయితే ఇదే రోజున నేను నడిపించాను, ఇక్కడ నుండి అలా నడిపించాను కూడా నాకే తెలదు. నాకు అయితే ఒంట్లో పోలేదు ఆ రోజునాడు. మళ్ళీ శనివారం ఆదివారం కూడా లెగలేదండి, నేను డ్యూటీకి వెళ్ళలేదు అసలు. నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. 2 రోజుల్లో కూడా అయ్యగారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళండి వద్దండి, కళ్యాణ్ గారు కూడా తీసుకెళ్తానంటే వద్దని నేను వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చిన తర్వాత ఆదివారం 3 గంటల నుంచి నాకు బాగుందని మనిషి. అప్పుడు దాకా కూడా అసలు ఏమీ లేదు. ఇంకా అలాగ ఒక్కడనే రూమ్లో, మా రూమ్లో కుర్రోళ్ళందరూ కూడా డ్యూటీకి వెళ్ళలేదు. 2 రోజులు అసలు మా ఆంధ్రప్రహాది ఎందుకు మానేది ఏంటని వీళ్ళు మాకు వంటండి జయ అమ్మగారు ఆవిడ కూడా చాలా బాధపడ్డది, కుర్రోడు బాగోలేదని. మా రూమ్మేట్స్ అందరూ కూడా మాకు ఇప్పుడు సహకారంగా ఉంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు అక్క మోతే ఇంకా 7 రోజులు ఉంది. 7 రోజులు ఉంది. మేము చేసే డ్యూటీ కాడ మా వంట నడితే రాత్రి వెళ్ళి అది వంటకు వెయిట్ చెయ్యి, నేను కొడతానా లేదా అన్నది ఏదైనా విషయం చెప్తాను, నాకు పేపర్లు ఇంకా రాలేదు పైన ఇచ్చాను అని చెప్తున్నాడు. మరి ఒకవేళ అది అవ్వకపోతే కనుక మళ్ళీ కాదేమో కొట్టించుకున్నారు అనుకుంటున్నాం. మరి బయట కొట్టించాలంటే మనం సరిపోం. దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం దేవుడి దీవించింది కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ప్రసాద్ గారి విషయంలో చేసిన గొప్ప మేలు. ఈ రోజుని మనం ఇక్కడ నీరసం చేసిన, జ్వరం వచ్చినా ఎవరు పట్టించుకోరు. మన పక్కన ఉన్న వాళ్ళే మనం పట్టించుకోరు. ఏం చేత ఎవరి డ్యూటీలో ఎవరి సమస్యలు వాళ్ళు. ఏమైనా చెప్తే ప్రసాద్ ఎలా ఉన్నావు ఏంటి, వెళ్ళేసుకున్నావు లేదా అంతవరకు చేయగలుగుతాం. ఇక్కడ పరిస్థితులు పెట్టానమాట. ఏది ఏమైనప్పుడు కూడా ఎవరు నీ స్నేహితులు కానీ మేము కానీ ఏమీ సహాయం చేయనప్పటికీ కూడా నిన్ను కాపాడేవాడు, నిన్ను నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద మనం మరి భారం కలిగి ఉండాలి తప్ప మనుషుల వల్ల ఏం జరిగేది కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే కాదిం టు షూన్ ఈ విషయంలో మరి ప్రపోజల్ పెట్టి ఇంచుమించు 12 రోజులు సుమారు అవుతున్నట్టుంది. మరి ఇలాగ మన సంఘంలో కానీ అలాగ నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్లో కానీ ఇలాగన్నా అక్కమ్మ కొట్టారన్న విషయం ఇంతవరకు క్లారిటీగా మనకు తెలియలేదు. ఏం జరుగుతుందో ఏంటి తెలియదు. అందరినీ అడుగుతుంటే పేపర్లో రెడీ చేసుకోండి సిద్ధపడినారు. చాలామంది కూడా సిద్ధపడి ఉన్నారు. అలాగే చేస్తున్నటువంటి కంపెనీల్లో కూడా మేము అక్కమ్మ కొడతామని కూడా మాట ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎత్తిపెట్టింది. అందరం కూడా దేవుని చిత్తంలో, దేవుని చిత్త ప్రకారంగా మనకి ప్రణాళికలో ఏమైతే రాసిపెట్టి ఉన్నదో అంత రీతి మనం ఎదురు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారండి? ప్రైజ్లాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. దేవశానికి నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల కింద కాచి దాచి భద్రపరిచి మరొక నూతన దినంలో దేవుడు
సాక్షిగా నిలబెట్టుకున్నందుకు దేవాలయానికి వందనాలు చూపించుకుంటున్నాను. గడిచిన వారంలో అయితే నా తల్లి కొరకు అలాగే నా అక్క మా కొరకు ప్రార్థించమని ప్రార్థన అవసరాలు అయితే మా సంఘం తరఫున పెట్టారండి. మొన్న దినమైతే మా అమ్మగారు టెస్ట్ చేయించుకోవడానికి రాజమండ్రి వెళ్ళారు. అయితే ఆపరేషన్ పడదని అనుకున్నాను, కానీ ఇదివరకు అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడు చూపించినప్పుడు అయితే కాలు అయితే తీసేయాలి ఖచ్చితంగానే, ఆపరేషన్ చేయకపోతే అనేసి అన్న రోజుల్లో ప్రార్థించగా దేవుడు కార్యం చేశాడండి. ఇంకా మంచిగా కాలు నయం అవడానికి కృప చూపాడు. అయితే నేను ఇక్కడికి రావడం వల్ల ఆమెకి పని ఒత్తిడి ఎక్కువ అవడంతో మళ్ళీ ఆ యొక్క ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ వచ్చేసిందండి. అయితే మొన్నటి వారంలో అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిండగా పరీక్షలు చేయించుండగా ఆపరేషన్ కాదు సర్జరీ చేయాలని చెప్పారు. అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళిన రోజే టెస్టులు కానీ వెళ్ళారు. ఆ రోజునే చేసేస్తామని చెప్పి చేసి పంపించేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఆ రోజునే దేవుడు దేవుడు కూడా మాకు ఆర్థికంగా దేవుడు దయ చూపాడు. అప్పటికప్పుడు ఒక్క కాలుకి 80,000 అవుతుంది అనేసి అన్నారు. అయితే ఒక కాలుకి చేయించారు. దేవుని కృప వల్ల మంచి ఆరోగ్యంతో ఉంది. ప్రతిరోజు కూడా సిలిండర్లు పెడుతున్నారు. నా తల్లి కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా అక్కమ్మ కొరకు ప్రార్థించమని అడిగాను. నాకైతే ఈ అక్కమ్మ విషయంలో అయితే అడుగడుగు గండం కింద నేను ఉంటున్నాను. ఎందుకంటే బాబా వాళ్ళైతే కంగారు పెట్టేస్తున్నాను నన్ను. పాత కాపీలు అయితే చాలా టార్చర్, అంటే ఇంకా మెసేజ్ పెట్టి చాలా భయంకరమైన, నాకైతే వాడు బాగానే పెడతాడు కానీ నేను టెన్షన్ ఎక్కిపోయిపోయి నేను చాలా తలపోటుగా ఉంటుంది. అయితే దేవుడు కొన్ని రోజులు టైం అడిగాను. దేవుడు తన మనసు మార్చి కొన్ని రోజులు టైం ఇవ్వగా నేను ఆర్థికంగా మళ్ళీ డబ్బులు చూసుకోవడంలో మళ్ళీ నేను కొంచెం వెనకబడ్డాను. అయితే ఇస్తానన్న వారు ఇవాళ పట్టుకొచ్చేస్తాను అని చెప్పిన వాళ్ళు మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమంది అయితే ప్రార్థించాను, గోజాడాను దేవుని సన్నిధిలో. దేవుడు వారి మనసును మార్చి ఉదయకాల సమయంలో రేపటి దినమందుని సన్నిధానంలో నాకు సాక్షిగా నిలబెట్టుకోమని నేను అడిగాను. రాత్రంతా ప్రార్థించాను. చల్లపొట్టయితే చాలా తీవ్రంగా వచ్చేసిందండి. దైవజనులు అలాగే సహోదరులు అందరూ కూడా ప్రార్థించారు. నా కొరకు చాలా భారం కలిగి ప్రార్థించారు. అయితే ఈరోజు నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకో తండ్రి, నీ చిత్తం. నేను ఈ యొక్క సూనకమ్మ కొట్టుకోవడం నీ చిత్తమైతే నాకు ఈ ఆర్థిక సహాయ ద్వారాలు తెరవమని నేనైతే ప్రార్థించగా దేవుడు మేలు చేశాడండి. ఈరోజు కాల్ లిఫ్ట్ చేసి సాయంత్రం కానీ రేపు కానీ మీకు అమౌంట్ ఇస్తానమ్మా, నేను బిజీగా ఉన్నాను అందుకని కాల్ లిఫ్ట్ చేయలేదు అన్నారు. ఆ మాట అయితే నేను చాలా సంతోషపడ్డాను. నేనైతే నమ్ముచున్నాను నాకైతే దేవుడు ఈ విధంగా సహాయపడుతున్నాడని. ఆల్రెడీ వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇండియా నుంచి అమౌంట్ అనేది నేను అరేంజ్ చేసుకున్నాను. ఆ విషయంలో కూడా నా తండ్రిని అయితే అడిగాను, నాకు అర్జెంటుగా నాకు ₹1,00,000 అరేంజ్ చేయంటే అప్పటికప్పుడు నా తండ్రి అలాగే నా సహోదరుడు కూడా వాళ్ళు నా తల్లికి ఆపరేషన్ చేయించినా కూడా అంత ఇబ్బందిలో ఉండి కూడా నాకు అప్పటికప్పుడు ₹1,00,000 మార్నింగ్ వేశారండి. నేను ఈ లోపు నేను ఎక్స్చేంజ్ చేయించుకుందామని అనుకునేసరికి నేను ఎవరినైతే డబ్బులు అడిగి సహాయం అడిగాను వారు ఫోన్ చేసి నేను డబ్బులు ఇస్తానమ్మా కంగారు పడుకోను అనేసి చెప్పారు. అయితే నేనైతే విశ్వసిస్తున్నాను, ఇచ్చేవాళ్ళు అందుకాదు దేవుని అందు నేను విశ్వసిస్తున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానే దేవుడు ఈ ఆర్థిక ద్వారాలు తీర్చాలని నమ్ముచున్నాను. నా అక్కమ్మ కొరకు అలాగే మా బాబా కొరకు ప్రార్థించండి. ఎందుకంటే నాకు ఆదివారం వేయించుకోకపోతే క్యాన్సిల్ కొట్టేస్తాను అనేసి అంటున్నాడు. నేను ప్రార్థనకు వచ్చే ముందు నాకైతే మెసేజ్ పెట్టాడు, నీకు క్యాన్సిల్ కొట్టేస్తున్నాను, ఇంక అయిపోయింది, ఇంక నేను ఆ వల్ల కాదు నేను తట్టుకోలేను అంటున్నాడు. నువ్వు తట్టుకోవడం ఏంటి, నేనే తట్టుకోకపోతున్నాను నీ టార్చర్ అనేసి నేను అనుకుని ప్రార్థనకు వచ్చేసానండి ప్రశాంతంగానే. అయితే దేవుడు ఆ బిడ్డ మనసును మార్చేలాగా 1-2 రోజులు ఆ బిడ్డ మనసును శాంతపరిచేలాగా మీరు అందరూ భారం కలిగి నా కొరకు ప్రార్థిస్తారని, దేవుని తన సాక్షిగా నిలబెట్టుకుంటారని కొద్ది సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోవిడ్ దేశంలో ఉంటున్నామే కానీ ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా భయపడుతూనే టెన్షన్ తోటే బతుకుతున్నాం. అక్కమ్మ సమస్యలు, కోవిటోళ్ళ సమస్యలు, తనాదుల సమస్యలు. కోవిటోడు ఫోన్ చేసి బాబా నాకు తనాదులు కాబట్టి ముందు 50 అంట, లేదంటే 100 అంట. ఎప్పుడైతే విషయం చెప్పామో గడిగడికి అతను తార్చలు పెట్టడం, ఇలాగా మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. సంఘటన నా పేరు చోటు. మరి అందరికీ వందనాలు. నేను
డిసెంబర్ 27 ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇంటికి వెళ్ళానంటే నాకు చాలా టెన్షన్ పెట్టేసాడు మా ముసలోడు. నవంబర్ 10వ తారీఖున టికెట్ అయితే తీశాడు. కానీ నేను వెళ్ళే రోజు వరకు కూడా టికెట్ తీసానని కూడా నాకు చెప్పలేదు. టికెట్ ఎప్పుడు అంటే నేను 20వ తారీఖుకి తీయమన్నాను. మా మనవరాలది 27 పుట్టినరోజు, 5 రోజుల్లో నేను అన్నీ చెత్తపాటు చేసుకుంటాను అనుకున్నాను. కానీ అయితే చెప్పకుండా టికెట్ తీసాను. ఇప్పుడు ఏంటి పర్లేదు, టికెట్ లేదు అని అనటంలో నేను చాలా టెన్షన్ పడిపోయినమాట. టెన్షన్ పడిపోవటం, బీపీ ఎక్కువైపోవటం, తర్వాత షుగర్ ఎక్కువైపోవటం, ఇలా అయిపోయింది. ఆ టెన్షన్లో నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత టెన్షన్ నాకు చాలా నీరసం అయిపోయింది. 4 నెలలు ఉన్నాను, కానీ 4 నెలలు కూడా అసలు మరి ఎలా ఉన్నానో నాకే తెలియదు. ఒక 50,000 అయిపోయాయి. హాస్పిటల్కి వెళ్తుంటే ఏంటమ్మా ఏంటి టెన్షన్ అంటున్నారు. కానీ ఏమో ఉన్నాను అంతే. కానీ మందులు అయితే వాడాలి. కానీ మళ్ళీ నేను ఉండలేక ఇంకా ఇలాగా మారిపోతారు అనుకునేటప్పటికి మళ్ళీ అనుకున్నాను, డాక్టర్ వేరేగా చెప్పేస్తున్నారు. టైఫాయిడ్ జ్వరం, కామెర్లు అని చెప్పుకొచ్చారు. అయ్యబాబే టైఫాయిడ్ జ్వరం, కామెర్లు అంటే ఇంక నేను వెళ్ళలేను కోవిడ్ అనేసి ఇంక వెంటనే ఫోన్ చేసి 3వ రోజున టికెట్ వేసేమన్నాను. వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వచ్చాను, కానీ నడవలేని పరిస్థితి. ఫ్లైట్ ఎక్కాను, కానీ నాకు చెవులు గొళ్ళడిపోయి కళ్ళు తిరిగేసి చాలా విపరీతమైపోయింది. మరి సగం ఎంత దూరం వచ్చిందో ఫ్లైట్ నాకు తెలియదు కానీ అప్పటికైతే నాకు అనగాటం వచ్చేసింది. కొన్ని మంచినీళ్ళు కొనుక్కుని, ఫ్లైట్లో భోజనం కట్ట ఏమీ లేదు, ఒక 100 రూపాయలు మంచినీళ్ళు కొనుక్కుని, ఒక 400 ఎట్టి మరి నూడిల్స్ కొనుక్కుని తిన్న తర్వాత నా ప్రాణానికి వచ్చింది. కోవిడ్కి వచ్చిన తర్వాత కొంచెం నీరసం తగ్గింది. ఒక 2 వారాలు చాలా నీరసపడ్డాను. అయితే ఈ ఎండ గురించి పోయిన నెలలో చర్చికి రాలిపోయాను. ఇప్పుడు దేవుడు నన్ను ఎంతగానో తోడుకొచ్చినందుకు వందనాలు. అలాగే మరి నా విషయంలో ఎంతగానో మరి ప్రార్థన చేశారు. గృహం విషయంలో గృహం అయితే అయిపోయింది, కానీ పెయింటింగ్లో ఉంది దేవుని కృపను బట్టి. అలాగే మనవరాలను కోరుకున్నాను, మనవరాలను ఇచ్చాడు. మనవని కోరుకున్నాను, మనవని ఇచ్చాడు 2 సంవత్సరాలు. దేవుడికి వందనాలు. నాకైతే చాలా సంతోషం. మీకు అందరికీ నిలబడండి, ఒక నిమిషం నిలబడండి. మరి జ్యోతమ్మ గారు చెప్పిన సాక్ష్యం విన్నాము. దేవుడిని ఏదైతే కోరుకుందో అది ఇచ్చేసారంట. దేవుని స్తోత్రం కలను కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలో నుంచి అలాగే ఎవరన్నా సొంత ఊరు వెళ్తుంటే మళ్ళీ తిరిగి మన సంఘంలోకి వస్తుంటే మనం ఏం చేయాలి? ప్రేమపూర్వక ఆహ్వానించాలా వద్దా? ఎంచాలా? గట్టిగా చెప్పండి. ఆహ్వానించాలి. కాబట్టి మన సంఘానికి మరి జెసికా మరి ఇంటికి వెళ్ళి ఆమె కూడా మన క్షేమ గారు తిరిగి వచ్చింది మన సంఘానికి. ఆమె జ్యోతం గారు కూడా వచ్చారు. కాబట్టి స్త్రీలు మరి ప్రేమపూర్వక ఆహ్వానించాలి సంఘంలో. దేవుని స్తోత్రం కలను కాక. జెసికా అమ్మ రండి అమ్మ. జెసికా గారు మన జ్యోతమ్మ గారికి 2 కుమారులు. ఇద్దరిని కూడా మన సంఘానికి మళ్ళీ తిరిగి వచ్చారు కదా. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. దేవుడి క్షేమాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన రండి. దేవుడు ఇచ్చినటువంటి క్షేమం, అలా స్వదేశం తిరిగి రావడం అంటే మాటలు కాదు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. కరిగూరికి కూడా బేబమ్మ గారు, బేబోదిని గారు, అదేవిధంగా మన ఎవరు వస్తున్నారు? బేబోదిని గారు. బేబోదిని ఓకే, బొక్కే ఇస్తారు. స్తోత్రం ప్రభువానికి. బేబోదిని గారు రండి, ఒక బొక్కే ఇస్తారు. తర్వాత కుమారమ్మ గారు అదరకండి, ఒక బొక్కే. వారిద్దరికి బొక్కేలు ఇచ్చి వారిని మరలా తిరిగి కోవిడ్ దేశానికి ఆహ్వానించాల్సిందిగా రండి. తొందరగా రావాలి, టైం అయిపోతుంది. ఏదైనా కార్యక్రమంలో యాక్టివ్గా ఉండాలి. మీరు చక్కగా అట్లాగా 10 సార్లు చెప్పించుకోవడం అంటారు. సరే, రావాలి తొందరగా. ఇది సంతోషకరమైనటువంటి సమయం. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మనమంతా ప్రార్థన చేసాం వారి కొరకు. జ్యోతమ్మ గారికి అయితే 2 కుమారులు. 2 కుమారులకు కూడా ఒక కూతురు, ఒక కొడుకు. స్తోత్రం ప్రభువానికి వందనాలు. అందరూ చప్పట్లు కొడుతూ చెరుకొకటి జెసికా గారికి ఒకటి, జ్యోతమ్మ గారికి ఒకటి. వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసే వరకు ఉన్నాడు. జెసికా గారు చిన్న ప్రార్థన. జెసికా గారు అయితే 10 రోజులు ఉన్నారు. అయితే ఇంకా 2 వారాలు అనుకుంటా. ముందు శుక్రవారం వెళ్ళారు, మధ్యలో లేదు. ఇప్పుడు మళ్ళీ శుక్రవారానికి వారి దేవుడు క్షేమంగా తోడుకుని వచ్చారు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి పరిశుద్ధ పరమ తండ్రికి వందనాలు. జ్యోతమ్మ గారిని బట్టి, జెసికా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీవు గొప్ప దేవుడు అని, నేను నమ్మకమైన దేవుడు అని నాయన బిడ్డలనైనా నేను ఆశ్రయించి ప్రభువా, ఇదిగో సంఘము ద్వారా పొందుకున్నటువంటి ప్రేమను బట్టి నాయన నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. బిడ్డలు ఇంకా నువ్వు బలపరచండి నాయన ప్రభువా.
లోకంలో లేనిది నాయన సంఘములో దొరుకుతుందని, నైనా లోకంలో లేనిది ప్రభువా క్రీస్తులో మాత్రమే, క్రీస్తులో ఉన్నవారు మాత్రం దగ్గరే దొరుకుతుందనేటువంటి ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలు బిడ్డలు ఇంకను అనుగ్రహించి నాయన ప్రభువా బిడ్డలనైనా అత్యధికము ఆశీర్వదించారు. జ్యోతమ్మ గారికి ఇచ్చిన కుమారులు మనవలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రభువా మనవడు కావాలనేటువంటి పట్టుదల కలిగి ఉన్నారు. మీరు నాయన అడిగిన దానిని ప్రభువా ఇచ్చి ఉన్నందుకు నీ నామాన్ని మహిమ పరుస్తున్నాం అయ్యా. నీ నామాన్ని బలపరచండి. ఇంకా జెస్సికా గారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ తిరిగి నాయన వాళ్ళ క్షేమకరంగా కోవిడ్ దేశము తోడుకొచ్చిన విధానం బట్టి నీ నామాన్ని మహిమ పరుస్తూ, పంచిన ప్రేమను బట్టి నీ నామాన్ని మహిమ పరుస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన ఇచ్చిన పరమ తండ్రి. అందరికీ వందనాలు. వెళ్ళి కూర్చో.